రాజమండ్రిలో మీకు వల్లభ హ్మ్. గణపతి దేవాలయం మీ ద్వారా గూడా అందరికీ హ్మ్. చక్కగా స్వామివారిని దర్శింపచేస్తున్నారు మీరు. అవునమ్మా. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే గణపతి నవరాత్రుల్లో చాలామంది గణపతి నిమజ్జనం అనేసరికి అదొక పెద్ద ఆహ్, చిందేసి, మందేసి అంటే రకరకాలుగా అసలు అంత పెద్ద పెద్ద సౌండ్‌లు, ఆ డాన్సులు అంటే అలాగే చేయాలని ఉందా ఎక్కడైనా? ఇవంతా వికృత ధోరణులని నా ఉద్దేశం అమ్మా. ఇవేమీ హిందూ మత స్వరూపం కావు. అవేమీ లేవు శాస్త్రాల్లో. హ్మ్. అసలు మృత్తికతో చేసుకుంటారు గణపతిని. ఇళ్లల్లో చేసేది ఆ మాత్రం ప్రమాణం ఉంటే చాలు. పార్థివ హ్మ్. రూపం. హ్మ్. మట్టి యొక్క తర్వాత దశ జలం. హ్మ్. అందుకే వీటిని చేసిన తిరిగి జలంలో నిమజ్జనం చేయడం. హ్మ్. అది సభక్తికంగా నిమజ్జనం చేస్తారు. అయితే ఒక సమూహంగా చేసినప్పుడు ఉత్సాహంగా చేసి వాళ్ళు వేయొచ్చు. అంతకు మించి తప్ప కూడని వ్యసనాలన్నీ అక్కడ చూపిస్తూ, పైగా నీటిలో కలవనటువంటి పదార్థాలతో విగ్రహాలు చేసి, మొత్తం గందరగోళం సృష్టించి, ఇదేది కూడా మన సనాతన ధర్మానికి చెందినది కాదు. అది వికృత రూపాలు ధరించింది. అయితే ఉత్సాహంగా చేసుకోవడం వరకు సమర్థించవచ్చే తప్ప, అక్కడ చేసే వికృత ధోరణులు వేటిని కూడా అంగీకరించలేం. అసలు నిమజ్జనం అంటే హ్మ్. ప్రస్తుతం కొన్ని ప్రాణాంతకమైన పరిస్థితుల్లో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉంటే అంతంత ఆ! విగ్రహాలు కూడా శాస్త్రం చెప్పినది కాదు. ఆ! అది సమర్థించడానికి వీల్లేదు. అయితే ధోరణ చేస్తున్నారు గదా! అని ఎలాగ అంగీకరిస్తాం? శాస్త్రం చెప్పిన దాని ప్రకారంగా అవన్నీ కూడా హ్మ్, అంగీకరించవలసినవి కావు. మనకు సనాతనం నుంచి ఋషి కాలం నుంచి హ్మ్. అసలు గణపతి ఆరాధన ఎలా చెప్పారు గురుగారు? కృత్వా మహీమయీం మూర్తిం అని చెప్పి పార్థివ పూజ చాలా విశేషం. లింగాల్లో పార్థివలింగార్చన ఆ! కూడా ఆ! చేస్తారు కదా! ఇది మన పృథ్వీ సంబంధమైన ధాతువది. హ్మ్. కనుక దానియందు ఆవాహన, ధ్యానం అన్నీ చేసి పూజ చేసి, ఆ శక్తిని మనం ఉద్వాసన రూపంలో మనలోకి స్వీకరిస్తాం. అప్పుడు మన ఆరాధించిన గణపతి శక్తి మనలో ప్రవేశిస్తుంది. ఎంతవరకు దేన్ని ఆధారం చేసుకొని ఆధారం చేసామో ఆ విగ్రహం ఇంకా శక్తి తీసుకున్నాం గనుక విగ్రహంగా మిగిలిపోయింది. దాన్ని తీసుకువెళ్ళి జలంలో నిమజ్జనం చేస్తాం. మన ఈ పంచభూత తత్వాల్లో పృథ్వీ జలతత్వంలో కలుస్తుంది. జలం అగ్నితత్వంలో, అగ్ని వాయుతత్వంలో, వాయువు ఆకాశతత్వంలో అది క్రమం. కానీ హ్మ్. మన జలతత్వంలో కలపడం వరకే మన యొక్క విధి. అది నిమజ్జనం. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఆ పూజ అనేది ఒక రోజు చేస్తే సరిపోతుందా? 3 రోజులా? 5 రోజులా? ఇప్పుడు ప్రస్తుతం భాగ్యనగర ఉత్సవ సమితి మేరకు హ్మ్. 11 రోజులు సరే ఇప్పుడు ఈ మధ్య ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాల నుంచి లోకంలో రకరకాలుగా మార్చుకున్నారు కానీ, శాస్త్రం ప్రకారంగా పాడ్యం భాద్రపద శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు చేయాలి అనేది గణపతి సంబంధించిన శాస్త్రాల్లో ఉంది. హ్మ్. నవరాత్రులు అంటే ఎప్పుడు పాడ్యం నుంచి నవమే. హుహు. కానీ చవితి నుంచి 9 రోజులు చేయడం, 11 రోజులు చేయడం అందరూ చేస్తున్నారు. హ్మ్. సాధారణంగా పూజ అంటే చవితి నాడు పూజ చేయడం, పంచమి నాడు పునః పూజ చేసి నిమజ్జనం చేయడం. ఇంతే శాస్త్రం. మరిప్పుడు గణపతిని రకరకాల పదార్థాలతోటి చేస్తున్నారు కదా! కొబ్బరికాయలని, చాక్లెట్స్ అని, కర్రలని అంటే హ్మ్. అసలు గణపతి విగ్రహం దీంతో తయారు కాదు అన్నట్టుగా కాదేది గణపతి విగ్రహానికి గణారం అన్నట్టుగా చేస్తున్నారు. మరి ఏమైనా దోషాలేమైనా వచ్చే అవకాశాలుంటాయా? అంటే అది పూజ కాదు. అది దేవతారాధన కాదు. అది వాళ్ళ కళా ప్రదర్శనలు, రకరకాల విన్యాసాలు. ఒక ఆర్ట్ పీస్ కింద గౌరవించాలే తప్ప దానికి ఏ ప్రయోజనం లేదు. అది శాస్త్రీయం కాదు. అది సనాతన ధర్మము కాదు. అయితే ఇప్పుడు మీరు మట్టి గణపతి ప్రశస్తం అన్నారు కదా గురుగారు. మరి మనకు ఒక పురాణంలో ఎక్కడో చదివాను. పసుపు గణపతి ముఖ్యం అని అన్నారు అది కదా! పసుపు గణపతి అనేది మరి ప్రతి సంప్రదాయంలోనూ ఏ పూజ చేసినా, పునస్కారం చేసినా ముందు పసుపు గణపతిని విఘ్ననాశనార్థం చేస్తారు. హ్మ్. ఈరోజు చతుర్థి పూజ మాత్రం హ్మ్. గణపతికి 4 చేతుల వాడిగా హ్మ్. పాశ అంకుశములు ధరించి, అలాగే వరద అభయముద్రలు గాని, లేదా చేతిలో మోదకం పట్టుకొని అభయమిస్తున్న మూర్తి గాని చెయ్యాలి అని శాస్త్రం స్పష్టంగా నిర్వచించింది. ఏ మూర్తి చెయ్యాలో కూడా చెప్పింది. దాని ప్రకారంగా ఈరోజు చేసుకుంటాం. ఒకటి గణపతికి తులసి పనికిరాదంటారు నిజమేనా? అవునమ్మా. దానికి ముద్గల పురాణంలో కథ ఉంది దానికి. హుహు. అంటే ఒక్కొక్క దేవతకి కొన్ని విధులు, కొన్ని నిషేధాలు ఉంటూ ఉంటాయి. ఆహా! దుర్గకి దూర్వా పూజించకూడదు. హుహు. అలాగే సంపెంగ, మొగలి శివునికి పూజించకూడదు. హుహు. నతులస్యాం గణేశ్వరం. కథలు ఏమున్నప్పటికి కూడా ఒక ఆ దేవతా స్వరూపానికి ఇంకొక తత్వానికి విభేదిస్తుంది. అయితే వినాయక చవితి నాడు మాత్రం ఏకవింశతి పత్రాల్లో తులసి వేయవచ్చు అని కూడా ముద్గల పురాణంలో ఉంది ప్రమాణం. హ్మ్. అసలు తులసి ఎందుకు అంత పవిత్రమైంది గురుగారు? తులసి అమృత జన్మాసి అది అమృత జన్మ. సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమే. విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది. హుహు. పంచబిల్వాల్లో ఒకటి తులసి. అంటే హ్మ్. శివారాధనకి, విష్ణు ఆరాధనకి, దేవి ఆరాధనకు కూడా చాలా విశేషమైనటువంటి తులసి. హుహు. ఇప్పుడు ఎవరికైనా గూడా తులసి మొక్క అలా దానం హ్మ్. చేసుకోవచ్చు కదా! అయ్యో! తులసి అంతకంటే గొప్పదేముంటుంది. పుష్పసారం తులసి. దివ్యశక్తి.
దుష్టశక్తులు అంటే తొలగించగలిగిన శక్తి. గురుగారు ఇప్పుడు మనం పెద్దల్ని నమస్కరించిన, పెద్దల్ని దర్శించిన, సన్యాసులను, పీఠాధిపతులను, గురుతుల్యులను దర్శించినా గూడా అసలు ఎటువంటి ఫలితం ఉంటుందంటారు? అమ్మ, వారికున్న తపశ్శక్తి, వారు నిరంతరం భగవంతుని చింతన చేయడమో అనుష్ఠించడమో చేస్తారు కనుక వారికో తపశ్శక్తి ఉంటుంది. మనం నమస్కరించినప్పుడు ఆ తపశ్శక్తి ప్రసరించి మనం కూడా ఆ అనుగ్రహాన్ని పొందగలం. అందుకే పెద్దల్ని, జ్ఞానం ఉన్న, కృష్ణుడు గీతలో చెప్తాడు, దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజలు. దేవతల్ని, వేదవేత్తల్ని, గురువుల్ని, ప్రాజ్ఞులని వాళ్ళని పూజించడం అనేది శారీరక తపస్సు అని చెప్పాడు. దానివల్ల ఒక దివ్యత్వం మనకు లభిస్తుంది.